అపోలో హాస్పిటల్స్ భయంకరమైనటువంటి నిజాన్ని బయటపెట్టింది. నేషన్ హెల్త్ అనేటువంటి ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో దాదాపుగా హెల్త్ చెకప్లో నార్మల్గా వచ్చినటువంటి వాళ్ళలో 74% మందిలో ఫ్యాటీ లివర్ సమస్య ఉందని చెప్పి తేలింది. ఇది సైలెంట్ కిల్లర్ అని చెప్పి ఆ నివేదికలో పొందుపరిచారు. నార్మల్ చెకప్లో ఎక్కడా కూడా అనుమానం రాకుండా ఉంటుంది. వాళ్ళల్లో 74% మందిలో ఫ్యాటీ లివర్ ఉందంటూ తేలింది. దీనికి కారణం ఏంటంటే దైనందినటువంటి కార్యక్రమాలు సక్రమంగా లేకపోవటం, ఆహార నియమాలను పాటించకపోవటం, అలాగే ఒత్తిళ్లకు గురి కావటం, ఉపగాయం పెరగడం ఫలితంగా ఫ్యాటీ లివర్ వస్తుంది. ప్రధానంగా సిటీస్లో 80% మంది ఉపకాయలు ఉన్నారని చెప్పి ఈ నివేదిక చెప్తుంది. ముంబై, హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి సిటీస్లో 80% మంది ఉపకాయలు ఉన్నారని, అంటే ఉండాల్సినటువంటి బరువు కంటే అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళు 80% మంది ఉన్నారని చెప్పి ఈ నివేదిక తేల్చింది. వీళ్ళల్లో ఎక్కువ మందిలో ఫ్యాటీ లివర్ ఉందని చెప్పి తేల్చింది. ఈ ఫ్యాటీ లివర్ రాబోయేటువంటి రోజుల్లో క్యాన్సర్గా మారే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తూ ఉంది. ప్రాథమిక దశలో గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఈ ఫ్యాటీ లివర్ని నివారించలేము అని చెప్తున్నారు. డైలీ క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ఒక మార్గం, ప్రత్యేకమైనటువంటి మార్గం ఫ్యాటీ లివర్కి. అలాగే ఫైబర్ ఫుడ్ తీసుకోవటం అనేది రెండో అంశం. ఇవి గనక పాటిస్తే, మూడవది టైం టు టైం నిద్ర, ఎర్లీ స్లీప్ ఎర్లీ బెడ్. ఇవి రెండు ఉంటే గనక ఈ ఫ్యాటీ లివర్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఎప్పుడు